నమస్కారం అండి. నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు చిత్తూరు రాజ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక సూపర్ అందమైన వాటర్ ప్లేస్కి వచ్చానండి. దాని పేరు మామండూర్ ఫారెస్ట్. అదెక్కడబ్బా అనుకుంటున్నారా? మీకెందుకండి టెన్షన్, నేనుండగా. మీ చిత్తూరు రాజ్. నేను ఇప్పుడు లీలామహల్ నుంచి కరకంబాడికి వెళ్ళే దారిలో హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నానండి. ఇంకెందుకంటే ఆలస్యం, లెట్స్ గో టు మామండూర్ వాటర్ ఫాల్స్. ఇప్పుడు మనం మామండూర్ ఫారెస్ట్కి తిరుపతి లీలామహల్ జంక్షన్ నుంచి 25 కిలోమీటర్లు ఉందండి. కొత్తగా వెళ్ళే వాళ్ళకి రూట్ అనేది క్లియర్గా నేను దీంట్లో చూపించాను. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. పూర్తిగా మీకు అర్థమవుతుంది ఎక్కడ ఏ టర్న్ తీసుకోవాలనేసి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా మీకు అడ్రస్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడ వెళ్ళి చూడొచ్చు. మనకు దారిలో వచ్చే మెయిన్ ప్లేసెస్ అన్నీ నేను దారిలో చూపిస్తూ వెళ్తున్నానండి. ఇప్పుడు నేను కరకంబాడిలో ఉన్నానండి. కరకంబాడి నుంచి స్ట్రైట్గా బ్రిడ్జ్లో నుంచి అయినా వెళ్ళొచ్చు. కాకపోతే నేను లెఫ్ట్ నుంచి వెళ్తున్నాను. లెఫ్ట్ నుంచి వెళ్తే ముందర రైల్ గేట్ వస్తుంది. రైల్ గేట్ నుంచి మనకి దగ్గర. లేదా రైట్ నుంచి అక్కడ బ్రిడ్జ్లో వెళ్తే కనుక మనం మళ్ళీ హైవేలో కలవాల్సి వస్తుంది లెఫ్ట్ తిరిగి. ఇక్కడ రైల్వే గేట్ దాటిన తర్వాత లెఫ్ట్ అండి. ఇది కడప హైవే. ఇక్కడ నుంచి మనకి దగ్గరే అనమాట. కరకంబాడికి 10 కిలోమీటర్స్ వస్తుంది. అక్కడ నుంచి మనకి ఇంకొక 15 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి హైవేలో రంజిత్ డాబా వస్తుందండి. ఎక్సలెంట్గా ఉంటుంది ఫుడ్, చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చేయండి మీకు నచ్చినట్టయితే. మేము చిన్న పార్టీస్ ఇక్కడే చేసుకుంటాము. రీజనబుల్ ప్రైస్ అండి. మీరు పెట్రోల్ కనుక పట్టుకోకపోతే ఇదే లాస్ట్ పెట్రోల్ బంక్ అండి. మనకు మామండూర్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ పట్టుకోవాల్సిందే. ఇంకెక్కడ కూడా మీకు పెట్రోల్ దొరకదు. ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ కూడా దొరకవు. మీరు ఎక్కడైనా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఒక షాప్స్ వస్తాయి అక్కడ ఊర్లో. చెక్ పోస్ట్ దాటిన తర్వాత కొద్ది దూరం వెళ్తే ఒక మంచి ప్లేస్ ఉందండి. అది నేను ఇప్పుడు చూపిస్తాను. ఆ మంచి ప్లేస్ ఏమనుకుంటున్నారా? మంచి చారిటబుల్ ప్లేస్. రాజ్ వాళ్ళ ఆధ్వర్యంలో నడిపించే వృద్ధాశ్రమం అండి. చాలా బాగుంటుంది. మీరు కనుక నా వీడియో చూడకపోతే నేను కార్డ్స్లో పెడతాను, చూడండి నా ప్రీవియస్ వీడియో. వృద్ధాశ్రమం దాటిన తర్వాత అలానే ముందుకు వస్తే మనకు కావాల్సిన ప్లేస్ మామండూర్ ఫారెస్ట్ ఎంట్రన్స్ ఇదే. ఇక్కడ నుంచి మనకి మొత్తం మట్టి రోడ్డు లాగా ఉంటుందండి. కొద్దిగా గతుకులుగా ట్రెక్కింగ్ లాగా ఫీల్ అవుతాం మనం బైక్స్లో రైడింగ్ చేసేటప్పుడు. చాలా బాగుంటుంది. మొత్తం మనకు చుట్టూ నేచర్ అనేది చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే స్ట్రైట్గా వచ్చామంటే ఫారెస్ట్ హెడ్ ఆఫీస్ వస్తుంది మామండూర్ది. ఇక్కడ మనం వెహికల్స్ అనేది రైట్ సైడ్లో వెళ్ళి పైకి వెళ్ళిపోవచ్చండి. అక్కడ పైన కనపడుతుంది కదా ఫారెస్ట్ ఆఫీస్, అది. అక్కడికి వెళ్తే కనుక మనం ఎవరైనా లేడీస్తో కానీ మన ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు వాళ్ళు మనకి ప్రత్యేకంగా ఒక గైడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ గైడ్కి మనం సపరేట్గా 200 పే చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ రైట్ సైడ్లో బండి పార్క్ చేసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్లో కూడా. అక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా ఒక హౌసెస్ లాగా రూమ్స్ అనేటివి. ఆ రూమ్స్ అనేటివి కూడా మనం ఇక్కడ స్టే చేయడానికి వాళ్ళు అనుమతిస్తారండి.
24 అవర్స్కి 2500 అనేది ఛార్జ్ చేయబడుతుందంట. మరి ఫుడ్ అవి ఇవి అంటే ఇంకా ఫుడ్ గురించి కూడా కనుక్కున్నానండి. ఒక 10 మెంబర్స్ కనుక మనం ఫ్యామిలీ ఉంటే ఆ రూమ్స్లో వాళ్ళకి ఫుడ్ అనేది వాళ్ళే తయారు చేసి ఇస్తారంట. దానికి సపరేట్ ఛార్జెస్ ఉంటుంది. కొంచెం పైకి ఆఫీస్కి నడుచుకొని వస్తే ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ అనేది ఉంది. ఇక్కడ మనకి రైట్లో కనిపిస్తుంది కదా, అదే అండి ఆఫీసు. అక్కడ లోపల పోయి మాట్లాడచ్చు. కార్ పార్కింగ్ అన్నీ ఉంది, అక్కడ సేఫ్టీ ఉంటుంది. ఓకే అండి, ఇంకా ఆలస్యం లేకుండా మనం వాటర్ ప్లేస్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మనం ఒక 1 కిలోమీటర్ లోపలికి నడవాల్సి వస్తుందండి. ఇలానే మట్టి రోడ్లోనే లోపలికి వెళ్ళాలి, నడుచుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఫుడ్ ఏదైనా క్యారీ చేసేటప్పుడు బ్యాగ్స్ ఇంకేదైనా క్యారీ చేయాలనుకున్నా కూడా మనం మోసుకెళ్ళాల్సిందే, తప్పదు. అలానే ముందుకు వస్తూ ఉంటే మాకు దారిలో ఒక బటర్ఫ్లై ఎదురైందండి. అదే మనకి ఈ బావి ఐడెంటిఫికేషన్ అండి. మనకి దగ్గరకు వచ్చేసాం. వాటర్ ప్లేస్ అనేది దగ్గరలోనే ఉంది. అలా ముందుకు వస్తూ ఉంటే నేచర్ అనేది చాలా బాగుంటుంది. కూల్గా కూడా ఉంది. ఇది మనకు వర్షాకాలంలో మాత్రమే చాలా వాటర్ వస్తాయి. దాంట్లో హైలైట్గా ఉంటుంది ప్లేస్ అనేది. మీరే చూస్తారు ముందు ముందు. ఇక్కడ మనకి దాటాల్సి ఉంటుందండి. రోడ్డు అవతల పక్కకి వెళ్ళాలి. అప్పుడు ఇక్కడ కూడా ఈ ప్లేస్ అనేది హైలైట్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ వాటర్ ఫ్లో సూపర్గా ఉంటుంది ప్లేస్ అనేది ఫొటోస్కి. సో ఇంకా ఆ ఫ్లో అనేది దాటేసిన తర్వాత కొద్దిగా అలానే ఇంకా కొద్దిగా దూరం ఉందండి. నెక్స్ట్ మనకి మెయిన్ ప్లేస్ వస్తుంది. ఫైనల్గా మనం పామండూర్ ఫారెస్ట్లో ఉన్న వాటర్ ప్లేస్కి చేరుకున్నామండి. ఇదే ఆ ప్లేస్. వాటర్ చూడండి, వాటర్ చాలా ప్యూర్గా ఉంటుంది. స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. మరీ అంత లోతు అయితే ఉండదు. బాగుంటుంది ప్లేస్ అనేది కూడా. వాటర్ చాలా క్లియర్గా అసలు మనము ఒక పిన్ వేసినా కనపడే రేంజ్లో ఉంది. నేను ఇన్సైడ్ వాటర్ కూడా ఒక వీడియో చేశానండి, చూడండి. మ్యాక్సిమం నేను వాటర్లో ట్రై చేశాను. ఇది నేను క్యాప్చర్ చేసిన వీడియో. ఈ వాటర్ అనేది ఇలా ఫ్లో అవుతూ ఉంటుందండి. ఇక్కడ కూడా సూపర్గా ఉంది ప్లేస్ అనేది. ఇంకా మనం చెప్పుకోదగింది ఏంటంటే, మనం ఫుడ్ ఇక్కడే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఫైర్ క్యాంప్ వేసుకోవచ్చు, ఆడే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. గ్రిల్ చికెన్ లాంటిది హైలైట్గా ఉంటుంది. ఇదండి ఈ వీడియో మామండూర్ ట్రిప్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బాయ్.